కృష్ణాపురం అనే ఊరిలో వెంకయ్య అని ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. వెంకయ్యకు ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దంటే అతనికి ఎంతో ఇష్టం. దానికి రోజు పచ్చిగడ్డి మరియు కుడితి నీళ్లు పెట్టి చాలా చక్కగా చూసుకునేవాడు. వెంకయ్య ఆ ఎద్దుకి రాముడు అని పేరు పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమతో రాముడు రాముడు అని పిలుస్తూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. రోజు పొలంలో కష్టపడి పనిచేసేవారు. ఆ ఎద్దు వెంకయ్యకు కష్టాల్లో ఎంతో తోడుగా నిలిచింది. తన పొలం పని మొత్తం ఆ ఎద్దు మాత్రమే చేసేది. రోజు బండి లాగి పొలం నుంచి ఇంటికి, ఇంటి నుంచి పొలానికి వెంకయ్యను తీసుకెళ్లేది. ఇలా ఆ ఎద్దు ఎంతో కష్టపడి పొలంలో పనిచేసి వెంకయ్యకు బస్తాల బస్తాల ధాన్యాన్ని అందించేది. ఎంతో దిగుబడి వెంకయ్యకు అందేది. ఆ బస్తాల ధాన్యాన్ని చూసి వెంకయ్య రాముడితో ఇలా అంటున్నాడు. రాముడు, నువ్వు లేనిదే నేను లేను. నువ్వు కష్టపడి పొలం పనులు చేయడం వల్ల నేను 3 పూటల భోజనం చేస్తున్నాను. నువ్వు నాకు ఎంతో సహాయం చేస్తున్నావు అంటూ ఆ ఎద్దుకి చెప్పాడు. వెంకయ్యకు ఆ ధాన్యం బస్తాలను చూసి చాలా సంతోషం వేసింది. అలా రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి. ఎద్దుకి పని చేయడం చేత కావడం లేదు. వయసైపోయింది. ముసలిదైపోయి ఒక చెట్టు కింద కూర్చుంది. పొలంలో పని చేయడానికి కాళ్ళు రావడం లేదు. శరీరం సహకరించడం లేదు. వయసైపోయి ముసలిదవ్వడంతో పని చేత కాలేదు. వెంకయ్య ఒకరోజు సంతకు వెళ్ళి ఇంకొక ఎద్దుని ఇంటికి పట్టుకొని వస్తాడు. ఆ ఎద్దు బాగా వయసులో ఉంది. బాగా బలిష్టంగా కూడా ఉంది. రెండవసారి పట్టుకొచ్చిన ఎద్దుకి వెంకయ్య భీముడు అని పేరు పెట్టుకుంటాడు. మొదటి ఎద్దు రాముడికి వయసైపోవడంతో రెండవ ఎద్దు భీముడితో పొలం పనులు చేయించుకుంటాడు. భీముడిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. దానికి 3 పూటల పచ్చిగడ్డి మరియు కుడితి నీళ్లు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. రాముడికి మాత్రం రోజులో ఒకసారే గడ్డి వేసేవాడు. అది కూడా ఎండిపోయిన గడ్డి పెట్టేవాడు. రాముడు ఆకలితో రోజు పస్తులుండేవాడు. పొలం పనులు చేయడం చేతకాక ఇంటి దగ్గర ఉండటం వల్ల రాముడికి ఒక విలువ లేకుండా పోయింది. రాముడు వయసులో ఉన్నప్పుడు వెంకయ్యకు చేదోడు వాదోడుగా కష్టాల్లో నిలిచింది. ఒకరోజు వెంకయ్య రాముడితో ఇలా అంటున్నాడు. నీకు గడ్డి వేయడం దండగా. నిన్ను చూసుకోవడం నా వల్ల కాదు. నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎక్కడైనా బతుకు అని రాముడితో చెప్తాడు. రాముడు వెంకయ్య అన్న మాటలకి చాలా బాధపడుతుంది. వెంకయ్య అన్న మాటలకి రాముడు ఇలా అనుకుంటాడు. నేను వయసులో ఉన్నప్పుడు నీకు చేదోడు వాదోడుగా ఉన్నాను. కానీ నాకు వయసు అయిపోయిన తర్వాత ఒక పూట గడ్డి వేయడానికి కూడా నీకు బరువైపోయింది అని బాధపడుతూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అలా ఏడుస్తూ వెళ్తున్న రాముడికి గోపన్న అనే చిన్న బాలుడు ఎదురొచ్చాడు. ఆ బాలుడు ఏడుస్తూ ఉన్న రాముడిని గమనించాడు. రాముడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ముందు ఇది చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఏడ్చుకుంటూ అని గోపన్న రాముడిని అడుగుతాడు. అప్పుడు రాముడు ఇలా చెప్తాడు. మా యజమానికి నేను బరువైపోయాను. నీకు గడ్డి వేయలేను. నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు అంటూ తన బాధ మొత్తం గోపన్నతో చెప్పుకుంటాడు రాముడు. అప్పుడు గోపన్న
ఏదో దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నాతో పాటి రా అంటూ రాముడిని వెంట పెట్టుకొని తన యజమాని దగ్గరికి తీసుకెళ్తాడు. తన యజమాని వెంకయ్య భీముడికి కుడితి నీళ్లు మరియు పచ్చిగడ్డి పెట్టి బాగా బలిష్టంగా మేపుతూ ఉంటాడు. ఇలా వెంకయ్య భీముడితో ఉండగా గోపన్న రాముడిని తీసుకొని అక్కడికి వస్తాడు. వెంకయ్యతో గోపన్న ఇలా మాట్లాడతాడు. ఏవండి, ఈ ముసలి ఎద్దు మీదేనా అని అడుగుతాడు. అప్పుడు వెంకయ్య ఇలా సమాధానం చెప్తాడు. అవును, నాదే. వయసైపోవడంతో ఒక పూట కూడా గడ్డి వేయడం నాకు చేత కాలేదు, అందుకే ఇంట్లో నుంచి పంపించేశాను అని చెప్తాడు. దానికి గోపన్న, ఈ ముసలి ఎద్దుని మీరు నాకి అమ్మగలరా? నేను మీకు 100 వరహాలు ఇస్తాను అని అడుగుతాడు. వెంకయ్య, ముసలి ఎద్దుకి 100 వరహాలు ఇవ్వడమా, ఏమిటిది అని అడుగుతాడు. అప్పుడు గోపన్న ఇలా చెప్తాడు. ముసలి ఎద్దు ఇంట్లో ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముసలి ఎద్దుకి 3 పూటల భోజనం పెట్టి రోజు పొలానికి వెళ్లే ముందు దండం పెట్టుకొని వెళ్తే పొలంలో పని మంచిగా జరుగుతుంది, అలాగే మంచి దిగుబడి కూడా వస్తుంది అని చెప్తాడు. అప్పుడు వెంకయ్య, లేదు లేదు, నా రాముడిని నేను అమ్మను, నా రాముడు నా దగ్గరే ఉంటాడు అంటూ చెప్తాడు. అప్పుడు గోపన్న, సరే, మా బామ్మ చాలా రోజుల నుంచి వెతుకుతుంది ముసలి ఎద్దుని, అందువల్ల నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. మరి మీరేమనుకోకండి, మీరు అమ్మని అంటున్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్తానులే అని గోపన్న రాముడిని అక్కడే వదిలేసి వెళ్తాడు. ఆ రోజు నుంచి వెంకయ్య రాముడిని బరువు అనుకోకుండా పచ్చిగడ్డి మరియు కుడితి నీళ్లు అలాగే మంచి నీళ్లు కూడా పెట్టి రోజు దండం పెట్టుకొని భీముడిని తీసుకొని పొలానికి వెళ్ళేవాడు. రాముడు పచ్చిగడ్డిని చూసి తినడానికి 3 పూటల భోజనం దొరికింది అని చాలా సంతోషించేవాడు. అలా వెంకయ్య పొలానికి వెళ్ళిపోయిన తర్వాత గోపన్న రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడు, ఇప్పుడు నీకు కడుపు నిండా భోజనం దొరుకుతుందా? గడ్డి మరియు కుడితి నీళ్లు అందుతున్నాయా అని అడుగుతాడు. అప్పుడు రాముడు ఇలా చెప్తాడు. నువ్వు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలు. నీ వల్ల నాకు 3 పూటల పచ్చిగడ్డి మరియు కుడితి నీళ్లు దొరుకుతున్నాయి అని చెప్తాడు. గోపన్న, బాధపడకు రాముడు, నువ్వు చేసిన కష్టమే నిన్ను ఈరోజు కాపాడింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపన్న చేసిన సహాయానికి రాముడు చాలా సంతోషిస్తాడు. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడి వెంకయ్యకు మంచి దిగుబడి వచ్చింది. పంట చాలా బాగా పండింది. వెంకయ్య చాలా సంతోషించాడు. ఇంటికి బస్తాల బస్తాల ధాన్యం అందింది. వెంకయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంకయ్య రాముడితో ఇలా అన్నాడు. రాముడు, ఇదంతా నీ వల్లనే. రోజు నీకు దండం పెట్టుకొని పొలానికి వెళ్ళడం వల్ల ఈ సంవత్సరం మంచి పంట వచ్చింది. నువ్వు నా ఇంటి మొదటి లక్ష్మివి అంటూ వెంకయ్య రాముడికి దండం పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి వెంకయ్య రాముడిని భీముడిని ఒకే విధంగా చూసుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు పని చేయించుకొని వయసు అయిపోయిన తర్వాత వదిలేయడం మంచిది కాదు. మనిషి ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. బాగున్నప్పుడు విలువలు మాట్లాడి కష్టంలో ఉన్నప్పుడు వదిలేయకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.